చాలా సంతోషకరమైన వార్త. ఎంతో ఆనందోత్సాహాల పంచ ఈరోజు ఈ వేడుకలు జరుపుకోవడం, ప్రత్యేకంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఒక నినాదం, ఒక సెంటిమెంట్, ఎంతోమంది త్యాగదనుల కారణంగా వచ్చినటువంటి ఒక పరిశ్రమ తర్వాత కాలంలో ఒక సెంటిమెంట్ అయ్యింది చెప్పాలనుకుంటే తెలుగువారి అందరికీ కూడా. మరి అలాంటి పరిశ్రమ గతంలో కూడా నేను మొట్టమొదటి శాసనసభ్యుని అయినప్పుడు పెందుర్తి నియోజకవర్గంలో ఆ రోజు ఒక ప్రతిపాదన BIFRకి వెళ్ళాలనేటువంటి ప్రతిపాదన రావటం, ఆ రోజు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో వారిని కలిసి అది విరమింపజేసినటువంటి ఆ ప్రతిపాదనని ఒకసారి గుర్తు చేస్తున్నారు. మరి ఈరోజు అనేక ఉద్యమాలు ఉద్యోగస్తులు నిరవధికంగా ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. ఇది ప్రైవేటు పరం అవుతుంది, నష్టాల్లో ఉంది, ప్లాంట్ మూసేస్తున్నారు, లేకపోతే ప్రైవేటు పరం చేస్తున్నారు అనేటువంటి ఒక అభద్రత మన ప్రాంతంలో ఉంది. గత పాలకులు, రాష్ట్రంలో ఉండేటువంటి పాలకులు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆ భూములను అమ్మాలనేటువంటి ప్రతిపాదన చేయడం, ఎందుకంటే ఇంకా ప్లాంట్ ఎలాగో మూసేస్తారు, భూములు అమ్మాలనేటువంటి ప్రతిపాదన చేయడం దురదృష్టకరం. అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కూడా ప్రతిపక్షంలో ఉన్నారు, ఆ రోజు ఒకటే మాట చెప్పాం, ఈరోజు అదే మాట మీద నిలబడ్డాం. ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. దాని పర్యవసానం ఎన్నికలు అయ్యింది, NDA గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్రాన్ని ఒప్పించి మొట్టమొదట ఫుల్ కెపాసిటీతో ఈ పరిశ్రమ రన్ అవ్వాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అనగానే 1650 కోట్ల రూపాయలు వెంటనే రిలీజ్ చేయడం అనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తున్నా. మరి నిన్న జరిగినటువంటి క్యాబినెట్లో 10,500 కోట్ల రూపాయలు మరలా మంజూరు చేస్తూ ఒక రివైవల్ ప్యాకేజ్ని, ఎందుకంటే ఇప్పుడు ఉండేటువంటి ఆర్థిక నష్టాలన్నీ కూడా అధిగమించడానికి మరలా ఫుల్ కెపాసిటీతో ఈ ప్లాంట్ రన్ అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కేంద్రం అధికారిక ప్రకటన రేపటిలో జరగబోతున్న కారణంలో ఇది ఆమోదం పొందినటువంటి వెంటనే మా ప్లాంట్ ఎంప్లాయీస్లో కానివ్వండి, మన ప్రాంత ప్రజల్లో కానీ ఈ స్టీల్ ప్లాంట్ మరలా నిలబడుతుంది, ఈ స్టీల్ ప్లాంట్ మరలా పూర్వవైభవం తెచ్చుకుంటుంది అనేటువంటి భావం కలిగే విధంగా నిన్న జరిగిన ప్రకటన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, రాష్ట్ర తెలుగు ప్రజల ద్వారా నరేంద్ర మోడీ గారికి ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.